హలో ఎవరివన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, ఈరోజు మనకు బెంగళూరు లొకేషన్ సంబంధించి ఒక చక్కటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే ఓన్లీ ఫర్ ఫిమేల్ కోసమేనండి. ఎవరైతే ఫిమేల్స్ 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇది కంపెనీ చూసుకుంటే మనకు రైమండ్స్ కంపెనీ అండి. రైమండ్స్ అంటే మనకు క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. ఇందులో వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే మనకు 500 ఓపెనింగ్స్ వరకు ఉన్నాయండి. దీంతో పాటుగా మనకు జాబ్ రోల్ చూసుకుంటే మనకు అంటే జాబ్ రోల్ చూసుకుంటే మనకు కొద్దిగా వివరిస్తాను చూడండి. ఈ రైమండ్స్ ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. దానికి సంబంధించిన వర్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు జెండర్ విషయం చూసుకుంటే ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పారు. ఏజ్ విషయాన్ని చూసుకుంటే 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలని చెప్తున్నారు. ఇందులో పాటుగా మనకు శాలరీ విషయాన్ని చూసుకుంటే మనకు బై హ్యాండ్ శాలరీ అండి. నేను చెప్పేది బై హ్యాండ్ శాలరీ 12,000 చేతికి వస్తుందని చెప్తున్నారు. ఇందులో ఇంక్లూడింగ్ మీకు పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్ అయ్యే మనకు 12,000 వస్తుంది. దీంతో పాటుగా మనకు ఫ్రీగా రూమ్ ఇస్తారండి. రూమ్తో పాటు మీకు ఫుడ్ కూడా, అంటే ఫుడ్ అంటే అది మీరే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు మీకు ఐటమ్స్ అన్ని కూడా ఇస్తారు, అది మీరే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఫర్ జనరల్ షిఫ్ట్ అండి. జనరల్ షిఫ్ట్ అంటే మార్నింగ్ 8 నుంచి మీరు ఈవినింగ్ 5:30 వరకు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు లొకేషన్ చూసుకుంటే దొడ్లాపుర ఇండస్ట్రీస్ ఏరియా, కర్ణాటక, బెంగళూరు అండి. సో ఇక్కడ ఈ లొకేషన్లో మనకు వర్క్ అయితే జరుగుతుంది. దాంతోపాటుగా మీకు హాస్టల్ టు కంపెనీ కూడా మీకు బస్ ట్రావెల్ కూడా ఫ్రీగానే ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా నేను మీకు లొకేషన్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు హెచ్ఆర్ కాల్ చేసి మరిన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ జాబ్లో జాయిన్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.